అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిలీజ్ రాజ్ ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను రీసెంట్గా మనకి పుష్ప 2 ఆడియో ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్ మీన్స్ మనకి ఒక ఐటమ్ సాంగ్ కిసిక్ అనే సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో మనకి ఒక ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. సో దాని గురించి అయితే నేను రెండు మాటలు నా పర్సెప్షన్ షేర్ చేసుకోవాలనిపించింది. సో దాని గురించి వీడియో చేస్తున్నాను. అండ్ మనకు తెలుసు పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ నేను రెగ్యులర్గా పెడుతున్నాను. సో ఇంకా జస్ట్ ఐ థింక్ 7 days ఉంది. సో December 5th అనేది ఈ మూవీ అనేది రిలీజ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పటికే ఆల్రెడీ ఉన్నటువంటి హై ఎక్స్పెక్టేషన్స్తో పాటు ఈ మూవీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా కూడా సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ బేసిస్లో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఇంకొకటి, జస్ట్ కొన్ని డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో దేవిశ్రీ ప్రసాద్ అవుట్ తమన్ అని చెప్పేసి ఏదో ఒక వీడియో అయితే చేశాను. సో దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని బలపరిచే విధంగా మొన్న ఆ సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ గారు జస్ట్ సరదాగా మాట్లాడుతూ ఆ ప్రొడ్యూసర్స్ని ఉద్దేశించి చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో దేవిశ్రీ ప్రసాద్ గారికి, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్కి ఏదైనా డిఫరెన్సెస్ వచ్చాయా, ఓకే, లేకపోతే మూవీ యూనిట్ సుకుమార్ గారికి, మూవీ యూనిట్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారికి ఏమైనా వర్క్ రిలేటెడ్ డిఫరెన్స్ ఏమైనా వచ్చాయా అనే ఆ సందేహంలో ఉన్నప్పుడు చాలా మంది చాలా రకాలైన వీడియోస్ పెడుతూ ఉన్న టైంలో దేవిశ్రీ ప్రసాద్ గారు స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడేటప్పుడు ఆడియన్స్ గట్టిగా అరుస్తున్నప్పుడు థ్యాంక్ యూ తమ్ముడు అని చెప్పేసి ఏదో సంథింగ్ అండము, ఏదో మ్యానరిజంలో కరెక్టే, ఏదైనా సరే మనం అడిగే తీసుకోవాలా, అడగకుండా ఎవరెవరు, కరెక్ట్ కదా బన్నీ అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని జస్ట్ అల్లు అర్జున్ గారు చెప్తున్నట్టు చెప్పి దాని తర్వాత మనకి దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఇలా అనడం జరుగుతుంది. మనకి ప్రొడ్యూసర్స్ ఇచ్చే పేమెంట్ కానివ్వండి, లేకపోతే స్క్రీన్ మీద వచ్చేటటువంటి మన క్రెడిట్ కానివ్వండి, అడిగితేనే ఇస్తారు లేకపోతే ఇవ్వరు అనే ఉద్దేశంలో అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడడం అయితే జరిగింది. ఇంకొకటి, దాన్ని కంటిన్యూ చేస్తూ సార్ మీరు రాంగ్ టైమింగ్ అని నన్ను అన్నారు. సాంగ్ కిసిక్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ రావడం అయితే జరిగిందంట. సో దాన్ని ఉద్దేశించి ప్రొడ్యూసర్స్ అయితే రాంగ్ టైమింగ్ అనేది అన్నారని చెప్పేసి అలా దాని గురించి మాట్లాడుతూ మీరు రాంగ్ టైమింగ్ అన్నారు, అక్కడ బయట నుంచి వచ్చేటప్పుడు ఏమో జస్ట్ ఫిల్మింగ్ అని, ఫొటోస్ అని మన ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే నన్ను పంపించలేదు, మీరేమో దాన్ని రాంగ్ టైమింగ్ అంటారు. సో ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర విమర్శలు కూడా ఉంటాయి, కానీ మీకు నా మీద ప్రేమ కంటే విమర్శలే ఎక్కువ ఉన్నాయి అన్నట్లు, కంప్లైంట్సే ఎక్కువ ఉన్నాయి అన్నట్లు ఏదో చెప్పారు. సో ఏదో ఖచ్చితంగా చిన్నవి అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మన ఫంక్షన్ లో కానివ్వండి, లేకపోతే స్టేజ్ మీద అందరి ముందు అయితే మాట్లాడడం అయితే జరగదు. మ్యాక్సిమం ఏదో ఈ విషయంలో, ఈ మూవీకి సంబంధించిన వర్క్ విషయంలో ఏదో చోటు చేసుకుంది అనే విషయాన్ని చాలా బలపరుస్తూ ఆ కాన్వర్సేషన్ అయితే నడిచింది. దాని తర్వాత ఎలాంటి క్లారిటీ అయితే ఎవరి నుంచి ఏం రాలేదు. నా డౌట్ ఏంటంటే, ఏమన్నా వేరే కమిట్మెంట్స్ మీద అర్జెన్సీలో ఏమన్నా ఈ మూవీకి హడావిడిగా ఇస్తున్నటువంటి ఆ మ్యూజిక్ నచ్చనటువంటి క్రమంలో ప్రొడ్యూసర్స్ ఏమైనా రీప్లేస్ చేయాల్సి వచ్చిందా, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఈ టాస్క్ అయితే అప్పచెప్పడం జరిగిందా అని చెప్పేసి నాకైతే చిన్న డౌట్ వచ్చింది. బట్ దేవిశ్రీ ప్రసాద్ గారు నెగ్లిజెన్స్ తో హడావిడిలో మ్యూజిక్ ఇస్తారైతే నేను అనుకోను. బట్ నాకు చిన్న డౌట్ ఏంటంటే, మన కిసిక్ సాంగ్ అనేది విన్నప్పుడు నాకైతే అసలు నచ్చలేదు ఆ సాంగ్ ఈ మూవీలో. సో నేను ఎప్పుడు పుష్ప 2 మూవీ గురించి సంబంధించినటువంటి అప్డేట్స్ మీద ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడలేదు. ఫస్ట్ అప్డేట్ నుంచి ఈ సాంగ్ ముందు వరకు కూడా ప్రతి అప్డేట్ ని నేను చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా పాజిటివ్ గా మాట్లాడాను. జెన్యున్ గా అది నిజం కాబట్టి. బట్ ఈ మూవీ వచ్చేసి మీరు ఆ మూవీ సాంగ్ కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో దాని కింద కమెంట్స్ చదివినా ప్రతి కమెంట్ పుష్ప 1లోని ఐటమ్ సాంగ్ తో కంపేర్ చేస్తూ ఇది బాగాలేదు, అది చాలా బాగుందని చెప్పేసి కంపేర్ చేస్తూ పెట్టారు చాలా మంది అభిమానులు కూడా.
సో నా ఫీలింగ్ కూడా అదేను, నాకైతే అంత నచ్చలేదు. సో ఇలాంటి మ్యూజిక్ అంటే ఇలాంటి ఫీడ్బ్యాక్ ఎవరి నుంచి అయినా వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ దేవి గారిని మళ్ళీ వర్క్ చేయడం, అంటే మళ్ళీ కంపోజ్ చేద్దామా అనో లేకపోతే ఏదన్నా ఇంకొక ట్యూన్ చేద్దామా అని చెప్పి ఏదన్నా అడిగున్న క్రమంలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అనేది నా డౌట్. సో అంటే ఇప్పుడు ఇంతకు ముందు దేవిశ్రీ ప్రసాద్ గారు గట్టిగా హట్ అయితే తప్ప మనకి ఆడియో ఫంక్షన్స్ లో అలా మాట్లాడరు. ఇంకొకటి ఇంతకుముందు లెజెండ్ సినిమాకి సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి గారు చేసినటువంటి కామెంట్స్ ని ఖండిస్తూ ఆయన వెంటనే మైక్ లాక్కొని మాట్లాడతారు. సో బోయపాటి గారు, నేను 14 రోజులు 15 రోజులు దేవిని పడుకోనివ్వలేదు, నిద్ర లేకుండా ఆయన్ని రుద్ది నేను మ్యూజిక్ చేయించాను అది ఇది అని అన్నప్పుడు, ఒకరు నన్ను నిద్ర పోనివ్వకుండా ఉంచి మ్యూజిక్ చేయాల్సిన అవసరం లేదు, నాకు నా జీవితమే మ్యూజిక్, నా ప్రాణమే మ్యూజిక్. సో ఒకరు అలా చేస్తే నేను ఇవ్వను, నా ప్యాషన్ అది, నేను ఖచ్చితంగా ఇస్తాను. నేను అలా అంటే ఆయన అన్నట్లు ఆయన అన్ని డేస్ నాతో లేరు, జస్ట్ లాస్ట్ లో వచ్చేసి అలా చూసుకొని వెళ్ళారు అని చెప్పేసి అక్కడే కరాఖండిగా చెప్పడం జరిగింది. సో అట్లా ఏదన్నా డీప్ గా హట్ అయితే తప్ప ఏం మాట్లాడరు. బట్ అట్లా హట్ అయ్యేటట్టు ప్రొడ్యూసర్స్ నుంచి ఏం వ్యాఖ్యలు వచ్చాయి అనేది మనకు తెలియదు. మేబీ ఈ మ్యూజిక్ కి సంబంధించినటువంటి రీవర్క్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినటువంటి రీవర్క్ గురించి మాట్లాడినప్పుడు మేబీ ఆబ్వియస్ గా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పడము మేబీ జరిగి ఉండొచ్చు. దానివల్ల వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఉండొచ్చు మూవీ బ్యాక్గ్రౌండ్ స్క్రోల్ కి. తమన్ గారిని ఐ థింక్ శాంసీ ఒకరు, అజ్నీష్ లోక్నాథ్ గారు ఒకరు, కాంతార మ్యూజిక్ డైరెక్టర్, అండ్ తమన్ గారు. సో చూద్దాము. మనకి అంటే సుకుమార్ గారి మూవీస్ అంటే మనకి దేవిశ్రీ ప్రసాద్ గారి ఫ్లేవరే మనకి మైండ్ లో ఉంటది. వీళ్ళు వాళ్ళ ఇన్స్ట్రుమెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఎలా సింక్ అవుతుంది ఏంటి అనేది నాకైతే మరి తెలీదు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి, తేడా కొడుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ మంచి అసెట్ అవుతుంది అనేది మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. బట్ ఖచ్చితంగా ఆ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కి, ఆ యూనిట్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారికి కమ్యూనికేషన్ గ్యాప్ లో ఏదో ఖచ్చితంగా చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చాయని చెప్పి మనకి ప్రూవ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు స్టేజ్ ఆ ఫంక్షన్ పరంగా. సో అంటే ఈ వీడియోని బేస్ చేసుకొని దేవిశ్రీ ప్రసాద్ గారి పర్ఫార్మెన్స్ నో లేకపోతే ఆయన వర్క్ స్టైల్ నో మనం కామెంట్ చేయడానికి లేదు. ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మనకి అంటే బెస్ట్ ఆల్బమ్స్, బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు, అతని వర్కింగ్ స్టైల్ కానివ్వండి, తన ఎనర్జీ కానివ్వండి ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో అవన్నీ సర్దుకుంటాయి. ఆల్మోస్ట్ ఏ ప్రొఫెషనల్ అయినా ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ కానివ్వండి, హైయర్ అఫీషియల్స్ కానివ్వండి, చిన్న చిన్న డిఫరెన్స్ అనేవి రావడం కన్ఫర్మ్, అంటే వస్తూ ఉంటాయి. అవి టైం గడిచే కొద్దీ ఖచ్చితంగా సెట్ అయిపోతాయి. ఇంకా మేబీ అప్కమింగ్ మైత్రి మూవీ మేకర్స్ మూవీస్ కి మళ్ళీ ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ గారు ఖచ్చితంగా వర్క్ చేస్తారు, అండ్ అవేమి ఉండవు. సో లెట్స్ సీ. అండ్ December 5th ఈ మూవీ రిలీజ్ అవుతుంది, ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, రిక్వెస్ట్. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ జై హింద్.